నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు. నమస్తే అండి కృష్ణ గారు. నమస్తే అండి కృష్ణ గారు, ప్రస్తుతం మనం చూసాము కొమ్మినేని గారికి బయటకు వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ అరెస్ట్ ఎలా చెప్తారు? బెయిల్ పై బయటికి రావడాన్ని ఎట్లా చెప్తారు? ఏమంటారు? కొమ్మినేని శ్రీనివాసరావు అదేవిధంగా కృష్ణరాజు ఇద్దరు కూడా సాక్షి టీవీలో అమరావతి రాజధానిని ఉద్దేశించి ఆ ప్రాంతాన్ని కించపరిచేటువంటి విధంగా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, దాంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పోలీస్ శాఖ కొన్ని ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేయడం అనేది జరిగింది. ఆ నేపథ్యంలో ఆ కేసులో ఇంకా రెండో నిందితుడిగా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు ముందు అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత కృష్ణరాజును కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొమ్మినేని శ్రీనివాసరావు ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించడం, సుప్రీంకోర్టు కూడా ఆయనకి భావ ప్రకటన స్వేచ్ఛకు అనుగుణంగా ఆయన డిబేట్స్ కండక్ట్ చేశారు, దాంట్లో భాగంగా ఏదో డిబేట్ లో నవ్వారు అనేటువంటి దాని మీద ఆయన అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, కాబట్టి ఆయనకి బెయిల్ ఇచ్చి విడుదల చేయండి అనేటువంటి దాని మీద సుప్రీంకోర్టు కింది కోర్టును ఆదేశించడం అనేటువంటిది జరిగింది. అదే విధంగా కొమ్మినేని శ్రీనివాసరావు కూడా కొన్ని నిబంధనలు మీరు పెట్టవచ్చు అనేటువంటి విధంగా కూడా కోర్టుకు సూచనలు చేసింది. ఎందుకోసం అంటే కొమ్మినేని శ్రీనివాసరావు తన డిబేట్స్ లో కానీ మీడియాలో కానివ్వండి ఎక్కడైనా సరే రాజధాని ప్రాంతం కానీ ఇతరులను అవమానపరిచేటువంటి విధంగా వ్యాఖ్యలు చేయొద్దు అని, అలాగే ఎవరైనా వ్యాఖ్యలు చేసేటువంటి వాళ్ళని కూడా నిరోధించాలి అనేటువంటి విధంగా కూడా కోర్టు సూచనలు చేసినటువంటి పరిస్థితి. ఈ ఎపిసోడ్ లో మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే, సాక్షి టీవీలో జరిగినటువంటి డిబేట్ లో ఆ రోజున కృష్ణరాజు మాట్లాడినటువంటి మాటలు అమరావతి రాజధానిని ఉద్దేశించి ఆ ప్రాంతాన్ని కించపరిచేటువంటి విధంగా, రాష్ట్ర ప్రజలను కూడా కించపరిచేటువంటి విధంగా అభ్యంతరకరమైనటువంటి మాటలు మాట్లాడారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అందుకనే కృష్ణరాజు మీద, కొమ్మినేని శ్రీనివాసరావు మీద కేసులు నమోదు. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏమిటి అంటే, వాళ్ళు చేసినటువంటి తప్పుకి వాళ్ళు ఏవైతే వ్యాఖ్యలు చేశారో అందుకు అనుగుణంగా అందుకు సంబంధించినటువంటి సెక్షన్ల ప్రకారంగా కేసులు నమోదు చేసుకుంటే, అరెస్టు చేయకుండా 41 ACRPC కింద నోటీసులు ఇచ్చి పోలీసులు విచారించుకుంటే ఈ సమస్య వచ్చేది కాదు. ఎప్పుడైతే కృష్ణరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు అదేవిధంగా సాక్షి టీవీ వీళ్ళు రాజధాని విషయంలో తప్పు చేశారో, పోలీసు శాఖ ప్రభుత్వం కూడా అత్యుత్సాహం ప్రదర్శించి వీళ్ళు కూడా తప్పులు చేశారు. పోలీస్ శాఖ కూడా తప్పులు చేసింది. ఏం తప్పులు చేసింది? SC/ST అట్రాసిటీ కేసు పెట్టడం అనేటువంటిది కొమ్మినేని శ్రీనివాసరావు మీద, కృష్ణరాజు మీద, సాక్షి టీవీ యాజమాన్యం మీద అనేటువంటిది ఖచ్చితంగా తప్పు. ఎందుకోసం అంటే ఆ డిబేట్లు ఎక్కడా కూడా SC/STలను కించపరిచేటువంటి విధంగా, వాళ్ళని అవమానపరిచేటువంటి విధంగా అసలు మాట్లాడలేదు, అలాంటి ప్రస్తావనే లేదు. మరి ఎందుకు పెట్టారా అంటే, శిరీష అనేటువంటి ఒక SC మహిళ రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి ఆవిడ వెళ్ళి కంప్లైంట్ చేసింది కాబట్టి SC/STలకు అవమానం జరిగిందని ఆవిడ కంప్లైంట్ చేస్తే, మొన్న కొమ్మినేని శ్రీనివాసరావు కోర్టులో హాజరుపరిచినప్పుడు జడ్జి చెప్పినటువంటి మాట ఇది. పోలీసుల్ని వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు అభ్యంతరం ఉంటే అది అందరికి సంబంధించినటువంటి వ్యవహారం కదా. SC/STల అట్రాసిటీ కేసు ఎలాగా వాళ్ళకి వర్తిస్తుంది? ఎందుకు పెట్టారు? ఒక DSP స్థాయి అధికారి విచారించి ఖచ్చితంగా కేసు పెట్టాలా వద్దని నిర్ణయిస్తారు కదా. మరి ఆ విధంగా విచారించకుండా మీరు ఇలాంటి తప్పుడు కేసులు ఎందుకు పెట్టారు? ఆ SC/ST కేసుని అట్రాసిటీ యాక్ట్ తీసివేయండి అనేటువంటి విధంగా జడ్జి కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది అని అంటే, ఈ విధమైనటువంటి డిబేట్ లో జరిగినటువంటి చర్చకు అనుగుణంగా వీళ్ళని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అనేటువంటి విధంగానే సుప్రీంకోర్టు ఇచ్చింది. కాబట్టి కొమ్మినేని శ్రీనివాసరావుకి ఇప్పుడు కింది కోర్టు బెయిల్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. రేపు పొద్దున కృష్ణరాజు కూడా ఆయన కూడా బెయిల్ కి పిటిషన్ పెట్టుకుంటే ఆయనకు కూడా బెయిల్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఇద్దరికి ఒకే రకమైనటువంటి నేరారోపణలు ఉన్నాయి కాబట్టి ఆయన కూడా బెయిల్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. రేపో మాపో సాక్షి యాజమాన్యం అంటే ఎవరు? యాజమాన్యం అంటే సాక్షి యజమాని భారతీ రెడ్డిని అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఆమెకి నోటీసులు ఇస్తారా? ఇప్పుడైతే అరెస్ట్ చేయకపోవచ్చు అనుకుంటా. వీళ్ళకే బెయిల్ ఇవ్వండి అని కోర్టు చెప్పిన తర్వాత, సుప్రీంకోర్టు ఉంటే ఉన్నత న్యాయస్థానం చెప్పిన తర్వాత సాక్షి యాజమాన్యానికి సంబంధించినటువంటి వాళ్ళు అరెస్ట్ అయితే ఉండకపోవచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కృష్ణాంజనేయులు గారు, ముఖ్యంగా భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఒకటి ఉంది, అది ప్రతి వ్యక్తికే ఉంటుంది. ముఖ్యంగా మనం ఈ వ్యవస్థలు చూసినప్పుడు మీడియాను స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఉంటాయి. ఇంతకుముందు మనం ఈ మీడియాను కావచ్చు, లేదా జర్నలిస్టులను కానీ చూసినట్లయితే నిష్పక్షపాతంగా ఉండేవారు. ప్రజలకు ఏదైనా అన్యాయం జరుగుతున్నప్పుడు పార్టీలకు అతీతంగా లేకపోతే వ్యవస్థలకు అతీతంగా వాళ్ళు ఏదైతే ప్రజల తరపున ఉండి వాయిస్ వినిపించేవారు. ఈరోజు మనం శాటిలైట్ ఛానల్ చూస్తే
100 ఛానల్స్ పుట్టుకొస్తున్నాయి. ఒక్కొక్క పార్టీకి సంబంధించి ఒక్కొక్క ఛానల్ని మనం చూస్తున్నాం. ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క పార్టీని ప్రమోట్ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సో ఇప్పుడు మీడియాలో కూడా రకరకాలుగా విభాగాలు అయిపోయి ప్రజల కోసం కన్నా కూడా పార్టీల కోసం పనిచేస్తున్న ఛానల్సే ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్న నేపథ్యంలో మీ గవర్నమెంట్ ఉంటే ఆ డిబేట్లో దాన్ని తగ్గట్టు ఎలా పడితే అలా మాట్లాడు, ఒకళ్ళు ఇంకో గవర్నమెంట్ ఉంటే ఆ ఛానల్లో వాళ్ళు తగ్గట్టు ఎలా అయినా మాట్లాడు. ఇది హర్షించదగ్గ విషయం కాదు. కానీ ఏదైనా ఒక మాట ఇష్యూ వచ్చినప్పుడు నివారించాల్సిన వాళ్ళు నివారించట్లేదు, నవ్వేరు. ఈ బేసిక్స్ ఎంతవరకు మనం ప్రజాస్వామ్యంలో చూసి అరెస్టులు, జైళ్ళు, బెయిల్లు ఏం చెప్తారు రాబోయే తరాలకి? ఒక అంశము మీరు ప్రస్తావన చేసినటువంటి అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, దేశవ్యాప్తంగా కానీ రాజకీయ పార్టీలు ఈ రోజున సొంత ఛానల్స్ పెట్టి అదేవిధంగా కొన్ని మీడియాలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు కొన్ని రాజకీయ పార్టీలకు ఒత్తాసు పలికేటువంటి విధంగా వ్యవహరిస్తున్నాయి. ఇది శాటిలైట్ ఛానల్స్, అదేవిధంగా న్యూస్ పేపర్స్, అదేవిధంగా డిజిటల్ మీడియా, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ అందరికీ వర్తిస్తుంది. డిజిటల్ మీడియా అయినా కూడా మీడియానే కదా ఈ రోజున. అన్ని కూడా ఈ రోజున మనం గొంగట్లో తింటూ వెంట్రుకలు వేరుకున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మెజారిటీ మీడియాలు ఈ రోజున ఏదో ఒక పార్టీకి ఒత్తాసు పలికేటువంటి విధంగా వ్యవహరించడం అనేటువంటిది ఇది హర్షించేటువంటి అంశం కాదు. కానీ వాస్తవంలో ఆ విధంగా మీడియాలు వ్యవహరిస్తాయి. ఆయా మీడియాల్లో పనిచేసేటువంటి జర్నలిస్టులు కూడా మీడియా యాజమాన్యాలకు అనుగుణంగా వాళ్ళు వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే జర్నలిస్టులు ఇక్కడ జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని ఇప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 91A ప్రకారంగా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. అలాగనే మన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మాత్రము ఎదుటి వాళ్ళకి వాళ్ళ హక్కులకు భంగం కలిగేటువంటి విధంగా మనం వ్యవహరిస్తే చట్టరీత్యా మనం శిక్షార్హులుగా ఉంటాం. ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణరాజు విషయంలో జరిగినటువంటి కూడా ఇదే. సాక్షి టీవీ ఎవరిది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి నడిపేటువంటి ఛానల్. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఛానల్. వాళ్ళు కాదంటే టెక్నికల్ గా మనం జరిగితే దాంట్లో పనిచేసినప్పుడు జర్నలిస్ట్ గా ఉన్నటువంటి కొమ్మినేని కానీ, దాంట్లో అనలిస్ట్ గా వచ్చినటువంటి కృష్ణరాజు కానీ వాళ్ళ పరిధిలో వాళ్ళు మాట్లాడితే ఈ సమస్య వచ్చేది కాదు. వాళ్ళ పరిధి దాటి ఒక రాజధానిని అవమానపరిచేటువంటి విధంగా, రాజధాని ప్రాంతాన్ని కించపరిచేటువంటి విధంగా, రాజధాని ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళని ఈ రాష్ట్ర ప్రజల్ని కించపరిచేటువంటి విధంగా మాట్లాడారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు నమోదవటానికి, వాళ్ళు చట్టరీత్యా శిక్షార్హులుగా ఉండటానికి వాళ్ళు ఈ రోజున వాళ్ళు జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఇక్కడ ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శించి సాక్షి ఆఫీసుల మీద దాడులు ప్రోత్సహించడము, అదేవిధంగా వాళ్ళ మీద SC/ST కేసులు పెట్టడం, దీనివల్ల ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇబ్బందిని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. మరి ఒకవేళ మీరు అన్నట్టుగా ధ్వంసం చేయడము, ఆఫీస్ మీద ఇష్యూస్ చేస్తేను అప్పుడు మరి వాళ్ళ మీద కేసులు నమోదవ్వమంటారా? అందుకని ఖచ్చితంగా సాక్షి ఆఫీసుల మీద దాడి అయినటువంటిది అప్రజాస్వామికమైనటువంటి చర్య. ఆ చర్యను ప్రోత్సహించినటువంటి వాళ్ళు ఎవరు? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, ఈ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అలాంటి చర్యను ప్రోత్సహించారు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎప్పుడైతే సాక్షి టీవీలో కృష్ణరాజు రాజధాని మీద ఈ వ్యాఖ్యలు చేశారో ఆ మరుసటి రోజు చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా రెచ్చగొట్టేటువంటి విధంగా వ్యాఖ్యలు చేశారు. కానీ వాళ్ళు ఏం చేయాలి? ఈ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి, అదేవిధంగా డిప్యూటీ సీఎం, మీ చేతిలో పోలీసులు ఉన్నారు, మీరు చట్టరీత్యా చర్యలు తీసుకోండి వాళ్ళ మీద. అంతే తప్ప ఎవరో వెళ్ళి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు సాక్షి ఆఫీసుల మీద దాడి చేశారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క నామినేటెడ్ పోస్టులో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి సాక్షి ఆఫీసుల మీద దాడి చేశారు. మరి అలాంటప్పుడు దీనికి బాధ్యత ఎవరు వహించాలి? ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాదా? స్టేట్మెంట్ ఇచ్చినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాదా? అసలు మీ వాళ్ళు పార్టీ వాళ్ళు వెళ్ళి దాడులు చేస్తుంటే నిరోధించలేదు. పోనీ దాడులు జరిగినటువంటి వాళ్ళు మీకు సంబంధం లేని వాళ్ళు అనుకుందాం, మరి దాడుల్ని నిరోధించాల్సినటువంటి బాధ్యత పోలీస్ శాఖ లేదా? పోలీసుల మీద లేదా? ఆ విధంగా అప్రజాస్వామికంగా ఎవరి మీద వెళ్ళి ఏదైనా ఆఫీసుల మీద వెళ్ళి దాడి చేయొచ్చా? వాడు తప్పు మాట్లాడితే మీరు చట్టరీత్యా పోలీస్ శాఖ కేసులు పెట్టి చర్యలు తీసుకోండి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇలాంటి అప్రజాస్వామిక చర్యల వల్ల ప్రభుత్వాలు కూలిపోయేటువంటి పరిస్థితి ఉంది. అది మన ముందు 1 సంవత్సరం క్రితమే జరిగినటువంటి పరిణామాన్ని మీకు ఉదాహరణగా చెప్తాను.
మీరు గమనించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి పట్టాభి ఓసడీకే అనేటువంటి మాటను మాట్లాడాడు ప్రెస్ మీట్ లో. జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఏమన్నాడు, ముఖ్యమంత్రి నన్నే అన్నాడు గోసడీకే అని, అది బూతు పదము, నా అభిమానస్తులకి బీపీ వచ్చింది, వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు అని చెప్పేసి విధంగా ఆ రోజున నేరుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడు. గోసడీకే అని మాట్లాడితే అది ఒక అన్పార్లమెంటరీ పదమైనప్పుడు మీ చేతిలో పోలీసులు ఉన్నారు, చట్టం మీ చేతిలో ఉంది, మీకు అధికారం ఉంది. ఓసిరీగాని మాట్లాడుతూ వాళ్ళని చట్టం ఇచ్చా ఏ చర్యలను తీసుకోవచ్చు, కేసు పెట్టచ్చు. కానీ అధికారం ఉంది కదా అని మీరు రౌడీలను పంపించి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు పక్కనే డీజీపీ ఆఫీస్ ఉంది, పోలీసులు కూడా దాన్ని నిరోధించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏమైంది, 2024 ఎన్నికలు వచ్చేసరికల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి చర్యలకు పాల్పడటం తప్పు అని ప్రజలు భావించారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి తప్పు అని ప్రజలు భావించారు. అందుకని 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 150 నుంచి 175 పోవాలనుకుంటే వీళ్ళకి 11 సీట్లు వచ్చింది. కర్నూలు సాగుకు 100 కారణాలు అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధానమైన కారణాలలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి, చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి కూడా ప్రధానమైనటువంటి కారణంగా ఉంది. ఈ రోజున సాక్షి ఆఫీస్ మీద దాడి కూడా ఈ ప్రభుత్వము అప్రజాస్వామిక చర్యలను ప్రోత్సహించడం వల్ల మాత్రమే జరిగింది. ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి ఈ విధమైనటువంటి చర్యల వల్ల రాజకీయంగా మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ మరీ ముఖ్యంగా పోలీసులను కూడా ఈరోజు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టడాన్ని మనం చూసాం. సాధారణంగా స్వతంత్రంగా వ్యవహరించాల్సిన వ్యవస్థలు ఇవి, కానీ ప్రభుత్వాలకు ప్రభుత్వ అధికారులకు లోబడి అనుగుణంగా బిహేవ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏదో చెప్తారు, వెళ్ళి అరెస్ట్ చేయండి అని, దానికి ఏముంది, అసలు వాస్తవం ఏంటి, నిజం, ఇవన్నీ తెలుసుకున్న పరిస్థితి లేదు. చెప్పింది గవర్నమెంట్ వెళ్ళి అరెస్ట్ చేసుకుని వచ్చేయడమే, అది పోలీసుల పని కాదు కదా, అలా కాదు కదా చేయాల్సింది. కానీ అలా లోబడి పని చేయాల్సిన పరిస్థితులు ఈరోజు సమాజంలో వివిధ వ్యవస్థలకి, ముఖ్యంగా స్వతంత్ర వ్యవస్థలకి ఒక రకంగా చెప్పండి ఇది దురదృష్టకరం అనుకోవచ్చు. ఏం చెప్తారు? మీకు ఒక అంశాన్ని గమనించండి, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా మనకి పరిపాలనకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వము చట్టాలు చేస్తుంది, అసెంబ్లీలోను అదేవిధంగా పార్లమెంట్ లోను చట్టాలు చేస్తుంది. అయితే వీళ్ళు చేసేటువంటి చట్టాలు, వీళ్ళు చేసేటువంటి పాలనకు అనుగుణంగా కార్యనిర్వాహక వ్యవస్థ వాళ్ళు సహకరించి ఈ పరిపాలన వీళ్ళిద్దరూ కోఆర్డినేట్ చేసుకోవాలి. అయితే వీళ్ళిద్దరూ కుమ్మక్కైపోయి ఇష్టారీతిన ఈ పాలన ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ఒక పార్టీ వాళ్ళు చెప్పినట్టుగా కార్యనిర్వాహక వ్యవస్థ వ్యవహరించకూడదు. కార్యనిర్వాహక వ్యవస్థకి అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఈ విధమైనటువంటి కార్యనిర్వాహక వ్యవస్థకి హైకమాండ్ ఎవరు అంటే చట్టాలు, రాజ్యాంగము, ప్రజాస్వామ్యము, ఇవి వాళ్ళకి హైకమాండ్ గా ఉండాలి. అంతే తప్ప అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాదు. అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఒక రాజకీయంలో వాళ్ళకి రాజకీయ పార్టీ కాబట్టి రాజకీయంగా వాళ్ళకి ఎజెండాలు ఉండొచ్చు. ఆ ఎజెండాలు వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తే, చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే, అలాంటి కార్యనిర్వాహక వ్యవస్థలో ఉండేటువంటి అధికారులు కూడా చట్టరీత్యా వాళ్ళు నిందితులుగా కోర్టుల ముందు శిక్షలు పడేదానికి అవకాశం ఉంది. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తప్పులు చేసినటువంటి కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇప్పుడు ఏ విధంగా కోర్టు మెట్లెక్కి జైలుకు వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా చూసాం. ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు కొంతమంది పోలీసులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి, కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వేధింపులు గురి చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. వీళ్ళు కూడా భవిష్యత్తులో చట్టరీత్యా కోర్టులు కూడా అనేక సందర్భాల్లో మీరు చెప్పినట్టుగా చివాట్లు పెడుతున్నారు. ఎందుకంటే మీరు చట్టాన్ని మీరు ఎంత మేరకు చట్టరీత్యా వ్యవహరించాలో తప్ప పరిధి దాటి వ్యవహరించడానికి వీల్లేదు అనేటువంటి విధంగా కోర్టు ఇప్పటికే మొట్టకాయ వేసింది. హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, మీరు కేసులు పెట్టడం కోసమే మీరు ఈ విధంగా తప్పుడు ఆరోపణలు చేసి మీరు వాళ్ళని తీసుకొచ్చి కోర్టుల ముందు నిలబెట్టవద్దు. వాళ్ళు నేరారోపణలు ఏమైనా నేరాలు చేస్తే వాళ్ళ మీద అందుకు అనుగుణంగా చట్టబద్ధంగా మాత్రమే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. మీరు ప్రభుత్వాలు ఆ రాజకీయ పార్టీల కక్ష సాధింపుకి మీరు పోలీసులు పావులుగా మారొద్దు, ఇలా అయితే మీ మీద చర్యలు ఉంటాయని స్పష్టంగా కోర్టు పదే హైకోర్టు చెప్తూనే ఉంది. కానీ పోలీసులు కొన్ని సందర్భాల్లో ఇదే తరహాలో వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా పోలీసులు ఇలాంటి సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉంటుంది. ఇప్పుడు ఈ టంగ్ స్లిప్పింగ్ గురించే మనం మాట్లాడుకుంటున్నాము. అందులో మనం ఇంకొక వర్షన్ చూస్తే ఈ సూపర్ 6 కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆయన కూడా నాలుక అనని
ఏదో అనబోయి ఇంకేదో అని అక్కడ కూడా ఒక టంగ్ స్లిప్పింగే మనం చూసాం. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు అని దట్టు ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడుతున్నారు. ఎప్పుడెప్పుడు అవన్నీ అమలు అవుతాయని ప్రజలు చాలా ఆశగా చూస్తున్న తరుణంలో జరిగిన స్లిప్ అది. ఎలా చెప్తారు మీరు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సూపర్ 6 పథకాలన్నీ ఇంప్లిమెంట్ అయిపోయినాయి ఆల్రెడీ. వీటి మీద ఎవరు విమర్శించడానికి వీలేదు. ఎవరైనా విమర్శిస్తే నాలుగు అన్నాడు. మరి ఆ నాలుగు చీరేస్తారా, ఏం చేస్తారు ఏంటి అనేది అది వాడలేదు. ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. 4 సార్లు ముఖ్యమంత్రిగా అయినటువంటి వ్యక్తి కాబట్టి అన్పార్లమెంటరీ వాడి ఉండలేదు. కానీ నేనేం అడుగుతాను అంటే సూపర్ 6 అన్ని ఇంప్లిమెంట్ అయినాయి అని అబద్ధం అనేటువంటి మాట ఎలా మాట్లాడతారు ఒప్పుని ముఖ్యమంత్రి? ఈ నిన్న ఇంప్లిమెంట్ చేసిన ఏం చేశారు? తల్లికి వందనం అనేటువంటి పేరుతో 1 సంవత్సరం ఎలాగో ఇవ్వలేదు. పోయిన సంవత్సరం విద్యా సంవత్సరంలో, ఈ సంవత్సరం ఇచ్చారు. పోనీ పర్వాలేదు లేని జనం పోనీ తల్లికి వందనం ఇంప్లిమెంట్ చేశారని అన్నారు. మీరు ఇంకా సూపర్ 6 లో ఇంప్లిమెంట్ చేసినటువంటి ఏంటి గత సంవత్సరంలో? ఏవైతే వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా పెన్షన్ సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు ఆల్రెడీ 3,000 నుంచి 4,000 పెంచుతా ఉన్నారు. మంచి సంతోషం, పెంచారు కూడా. దాన్ని నెల పండగ చేస్తున్నారు. ఓకే, మీరు 3,000 నుంచి 4,000 చేశారు కాబట్టి పండగలు చేసుకోండి, అభ్యంతరం. సూపర్ 6 లో ఇంప్లిమెంట్ అయినటువంటిది ఏంటి? గ్యాస్, ఉచిత గ్యాస్ కొన్ని నిబంధనలతోనే ఏదో రకంగా దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు ఈ నెలలో 2 సూపర్ 6 లో వాటిని 2 హామీలను అమలు చేస్తా ఉన్నారు. ఒకటి తల్లికి వందనం సంబంధించినటువంటి దాంట్లో 15,000 ఇస్తా ఉన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నారు. కొన్ని నిబంధనలు పెట్టారు. వాళ్ళు వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే 13,000 ఇచ్చారు, వీళ్ళు కూడా అలాగనే 13,000 ఇచ్చారు. వాళ్ళు చెప్పిన ప్రకారంగా వాళ్ళకేమో ఒకే బిడ్డకి వాళ్ళు ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. వీళ్ళు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని అదే తరహాలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చారు. కానీ కొన్ని నిబంధనల వల్ల ఎక్కువ మందికి ఇవ్వలేనటువంటి పరిస్థితి. దాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏముంటుందంటే నిబంధనల పేరుతో సంఖ్యను తగ్గించారు అనేటువంటి విధంగా. ఎవరికైనా అర్హులుండి రానటువంటి వాళ్ళు ఉంటే, వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు మాట్లాడచ్చు, కంప్లైంట్ చేయొచ్చు. అంతే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి కంప్లైంట్ని మనము అది రాజకీయ విమర్శగానే చూడాల్సి. ఇక రెండవది, ఈ నెలలో ఇంప్లిమెంట్ చేయాల్సిన రైతు భరోసాకు సంబంధించినటువంటి విషయం. ఈ రైతు భరోసా పోయిన సంవత్సరానికి సంబంధించినటువంటి ఖరీఫ్ రబీ సీజన్ లో రైతు భరోసా ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటివి తప్ప వీళ్ళేమీ ఇవ్వలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదాంతో కలిపి 20,000 ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు? ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు ఇస్తే అప్పుడు మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఇస్తామని అంటున్నారు. మరి ఇప్పుడు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యే సమయానికి ఇస్తే సంతోషం. కానీ సూపర్ 6 అంతా ఇంకా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అవ్వాల. ఇంకా ఉన్నాయి. ఇంకేమున్నాయి? ఇంకా 3 ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఏమిటి అని అంటే మహిళలకు సంబంధించినటువంటి విషయంలో ఉచిత బస్సు ప్రయాణం రేపు ఆగస్టు 15కి ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు చాలా సార్లు వాయిదా చేశారు. రేపు ఆగస్టు 15 దాన్ని అమలు చేస్తే మంచిదే, సంతోషం. కానీ ఇంకా 2 కీలకమైనటువంటి పథకాలు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఇస్తున్నారు. అవేంటి? మహిళలకు సంబంధించి రాష్ట్రంలో ఎంతమంది మహిళలు ఉంటే 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ నెలకు 1,500 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 18,000. ఇప్పుడు 5 సంవత్సరాలు అయితేనేమో 90,000. అంటే 1 సంవత్సరం అయిపోయింది. ఎలాగ ఇవ్వాల? మరి ఆ నెలకు 1,500 రూపాయలు చొప్పున మహిళలకి మరి ఎప్పుడు ఆ విధమైనటువంటి పథకాన్ని అమలు చేస్తారు అనేటువంటి ఇప్పుడు వరకు దాని మీద ఒక స్పష్టమైనటువంటి హామీ లేదా దానికి ఒక నిర్దిష్టమైనటువంటి తేదీని ప్రకటించారు. అదే విధంగా యువతకి ఇచ్చినటువంటి హామీ ఏదైతే నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామని అన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేటువంటి దాని మీద ఇప్పటి వరకు దాని మీద స్పష్టత రాదు. మరి ఈ రెండింటి మీద స్పష్టత రాకుండా మీరు మహిళలకి ఇంకా ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం ఈ 3 ఇంప్లిమెంట్ చేయకుండా మేము సూపర్ 6 ఇంప్లిమెంట్ చేసాం, మీరు ఎవరు మాట్లాడటానికి లేదు అని ముఖ్యమంత్రి ఎలా మాట్లాడతాడు? మీరు సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయండి. సరే, ఆలస్యమో ఏదో రకంగా ఎప్పుడో అప్పుడు ఇంప్లిమెంట్ చేస్తే చాలే అని ఎదురు చూసేటువంటి పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఎంత తొందరగా ఇంప్లిమెంట్ చేస్తే అంత మంచిది. ఈ హామీలను అమలు చేయకపోతే మాత్రం ప్రజల్లో కొంత అసంతృప్తి ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీకి సంబంధించి యువతలో అసలు ముఖ్యమైనటువంటి హామీ ఏదైతే మెగా డిఎస్సి. ఇప్పుడు ఆ మెగా డిఎస్సికి సంవత్సరం అయిపోయింది, ఒక విద్యా సంవత్సరం పోయింది. ఇప్పుడు వరకు దిక్కు దిశానం లేదు. మెగా డిఎస్సి ఇప్పుడు రేపు మళ్ళీ బడులు మొదలయ్యి ఎప్పుడు మరి మెగా డిఎస్సి వస్తుంది? దాన్ని ఎప్పుడు మెగా డిఎస్సిని ప్రకటిస్తారు? ఎప్పుడు దీనికి సంబంధించినటువంటి నియామకాలు, టీచర్స్ నియామకాలు జరుగుతాయి? ఇప్పుడు వరకు క్లారిటీ లేదు. 20 లక్షల ఉపాధి అవకాశాలు మేము కల్పిస్తాం, ప్రైవేటుకు సంబంధించినటువంటి పరిశ్రమలు వస్తేనే నారా లోకేష్ యువకాలంలో చెప్పాడు. ఆయన మంత్రి అయిన తర్వాత చెప్పి చాలా సార్లు చెప్పాడు.
కొన్ని పరిశ్రమలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఇప్పటికైతే మాత్రం పూర్తి స్థాయిలో పెద్ద పరిశ్రమలు వచ్చింది లేదు, కొన్ని ఎంఓఏలు జరుగుతున్నాయి తప్ప ఇంకా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే లేదు. కాబట్టి ఎప్పటికీ ఈ 20 లక్షలు పరిస్థితి ఏంటి అనేది చూడాలి. అందుకని ఈ సూపర్ 6 ఇంప్లిమెంట్ అయ్యేంత వరకు కూడా ప్రజల్లో అసంతృప్తి కావాలి, వెంటనే ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి డిమాండ్ అయితే మాత్రం ప్రభుత్వం మీద ఉంటుంది. తొందరగా ఇంప్లిమెంట్ చేయాలి, లేదంటే అసంతృప్తి పెరిగేదానికి అవకాశం. అండ్ మరీ ముఖ్యంగా మనం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు మీడియాలో వచ్చే వార్తలకు సంబంధించి ఇక ఈ అరెస్టులు, ఈ భయాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయినట్టే, ఇంకా మనం ఆ పార్టీ ఉండదు. సో ఈ రకంగా మనం డిబేట్స్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయినట్టే అంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో ఆయన ఏం చెప్పాడు, ఏమనుకున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా 151 నుంచి 175కి వెళ్ళిపోతాము, మేము అసలు జనానికి డబ్బులు ఇచ్చేసాము, బటన్ నొక్కాము, మేము డబ్బులు ఇచ్చేసాం కదా, బటన్ నొక్కిన దానికి కృతజ్ఞతగా మాకు బటన్ నొక్కుతారు, ఓట్లని మాకు వచ్చేస్తాయి అనుకున్నాడు. వచ్చినాయా? ఎందుకు రాలేదు అని అంటే బటన్ నొక్కా, సంక్షేమ పథకాలు అమలు చేసావు, కానీ డెవలప్మెంట్ ఏది? నీ అప్రజాస్వామికమైనటువంటి చర్యలు, దాడులు, అదే విధంగా అక్రమ కేసులు, అందుకే ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు 11 సీట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోలుకుంటుందా, మిగిలిద్దా లేదా, అసలు ఆ పార్టీ పరిస్థితి ఏంటని మనం ఏం జ్యోతిష్యులుగా చెప్పడానికి. కానీ ఈ సంవత్సర కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున చేసినటువంటి ఉద్యమం ఏంటి చెప్పాలంటే, ఏదైనా ఒక ఈ సమస్య ఉంది, ఈ సమస్యకు సంబంధించినటువంటి ఉద్యమించారు అనేటువంటిది ఏమన్నా చేశారా? మీరు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడోకప్పుడు ఒకసారి మొన్న వదిలిపోయాడు, రైతులకు సంబంధించినటువంటి విషయం ఒక రోజు మాట్లాడు. అంతకుముందు గుంటూరు వచ్చాడు, గుంటూరుకు వచ్చి మిర్చి రైతులకు సంబంధించినటువంటి అవ్వాలి. ఇక ఆయన చేసినటువంటి గొప్ప పనులు ఏంటంటే ఈ సంవత్సర కాలంలో జైలు యాత్ర చేస్తాడు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అరెస్టులు ఉన్నాయో అరెస్ట్ విషయం ఇదే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది, వైఎస్ఆర్ పార్టీ ప్రకటించిన ఏవైతే సంబంధించినటువంటి విషయం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా చాలా ఉద్యమాలు ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి. నేను ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో వారంలో 2-3 రోజులు ఉంటాను, ఆ కార్యకర్తలందరితో నేను కలిసి నేను అక్కడ వాళ్ళతో మమేకమై ఉద్యమాలు చేస్తాను. ఎందుకు రావటం లేదు? ఎందుకు జనం తరపున పోట్లాడటం లేదు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీకి రావటం లేదు? నువ్వు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యావు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితి. అసెంబ్లీకి రావడం, ప్రజల్లోకి రావటం. నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రజల్లోకి రా, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కూడా ప్రజల్లోకి రాకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని రాజకీయ పార్టీలో, ప్రత్యర్థి పార్టీలో అంటారు. అనుకుంటే ఎందుకు ఉంటారు? నేను జగన్మోహన్ రెడ్డిని ఏం చూసి ప్రజలు ఆదరిస్తారు, జగన్మోహన్ రెడ్డికి ఏం చూసి ఓట్లు వేస్తారనేటువంటి దాని మీద ఎవరు మీరు చెప్తారా, నేను చెప్తానా? రమ్మనండి జనంలోకి, జనం తరఫున పోట్లాడమనండి, మాట్లాడమనండి, జనం ఆదరిస్తారా లేదని అప్పుడు చూద్దాం. చూడాలి సార్. మరి ఏపీలో పరిస్థితులు చూస్తుంటే ఓ పక్క ఓన్లీ సంక్షేమ పథకాలు మాత్రమే అమలు చేశారు, అభివృద్ధి లేదు అని అన్నారు. మరి ఇప్పుడు ఒక 1 ఇయర్ అవుతుంది కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి, ఓ పక్క సంక్షేమ పథకాలు కూడా అంటే 6 గ్యారంటీలు కూడా సక్రమంగా అమలయ్యే పరిస్థితి కనిపించట్లేదు. మరి అభివృద్ధి అన్నా జరుగుతుందంటారా ప్రజలు ఆశించినట్టుగా? మీరు ఏం చెప్తారు? సంక్షేమ పథకాల విషయంలో వాళ్ళు ఎన్నికల సమయంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా అంత స్పీడుగా సంక్షేమ పథకాలు అమలు జరగనటువంటి మాట వాస్తవం. కానీ 3 ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో 2 ఈ నెలలో ఇంప్లిమెంట్ చేస్తున్నారుగా, 2 ఆల్రెడీ ఒకటి ఇంప్లిమెంట్ చేశారు కదా ఆల్రెడీ గ్యాస్ కి సంబంధించి, ఇంకా 3కు సంబంధించినటువంటి హామీలు ఇంప్లిమెంట్ చేయాలి. అది ఎంత త్వరితగతిని ఇంప్లిమెంట్ చేస్తే అంత మంచిది అనేటువంటి, అంటే సంక్షేమాన్ని ఏమి పూర్తిగా ఈ ప్రభుత్వం విస్మరించలేదు, కొంచెం స్లోగా ఉన్నటువంటి మాట వాస్తవం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోల్చినప్పుడు సంక్షేమ పథకం పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడం. కానీ వైసీపీ ప్రభుత్వంతో పోల్చినప్పుడు ఈ ప్రభుత్వము రోడ్లు వేసిందా? ఎంత కొంత రోడ్లు, ఇప్పుడు రోడ్లు గుంటలు కూర్చారా? రోడ్లు వేసేటువంటి ప్రయత్నం జరుగుతుందా? మీరు 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రోడ్డు అయినటువంటి పరిస్థితి ఉంది. గ్రామీణ ప్రాంతాలను విస్మరించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి గ్రామీణ ప్రాంతాలకు పంచాయతీరాజ్ ద్వారా ఇచ్చేటువంటి నిధులను ఏకంగా ప్రభుత్వమే వాళ్ళ ఖజానాకి చేసుకొని వాళ్ళ సర్పంచులు, వాళ్ళ ఎంపీటీసీలు, వాళ్ళ జెడ్పీటీసీలకే గౌరవం లేకుండా చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేస్తున్నాం, ఎంత కొంత డెవలప్మెంట్ జరుగుతుంది, ఆ విధమైనటువంటి సంక్షేమ అమలు జరుగుతుంది. గతంలో పారిశ్రామిక అభివృద్ధి లేదు, ఏమీ లేదు, మొత్తం ఉన్నటువంటి పరిశ్రమలు పోయేటువంటి విధంగా చేశారు. ఇప్పుడు ఎంతో కొంత ప్రయత్నం జరుగుతుంది, ఒక పరిశ్రమలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అవన్నీ అమౌంట్లు కుదిరితే
పోనీ ఇంకో 1-2 సంవత్సరాల్లో కొన్ని పరిశ్రమలు వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావచ్చు. కాబట్టి వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే సంక్షేమం అభివృద్ధి ఎంతో కొంత వాళ్ళతో పోల్చినప్పుడు మెరుగ్గానే ఉంది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా ఖచ్చితంగా పెరుగుతూ ఉందనటంలో ఎటువంటి సందేహం. థ్యాంక్ యూ సో మచ్ అండి కృష్ణాంజనేయులు గారు, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాటి రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.